గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. ఈ సందర్భంగా వార్డుల విభజనపై జరిగే చర్చలో అభ్యంతరాలు, సలహాలను తెలపనున్నారు సభ్యులు. ఇప్పటికే పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన అన్ని పార్టీల నేతలు వినతి పత్రాలు సమర్పించారు. వార్డుల విభజన, హద్దుల మ్యాప్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్న కార్పొరేటర్లు ఏ ప్రాతిపదికన విభజన చేశారో చెప్పడం లేదని మండిపడుతున్నారు. సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు. ఎయిర్ల పొల్యూషన్, నీళ్ళ పొల్యూషన్, భూమిల పొల్యూషన్, రోగాలను బారి వాళ్ళు ఎవ్వరు కూడా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కమిషనర్ కానీ మరీ చూస్తలేరు. ఈ 150 డివిజన్ల ఈ జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. కనీసం ఆడ కూడా ప్రజలే కదా, దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి పోయి చూడాలి కదా. కొంత పైసలను పెడదాం, మన చెత్త అంతా ఆడికే పోతుంది, ప్రజలంతా బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారని ఎవ్వరికి సోయి కూడా లేదు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అసలు నా పదవికి 2 ఏళ్ల సంది మా కేసీఆర్, కేటీఆర్ ఉండగా 300 కోట్లు పెట్టి వాళ్ళకి రిజర్వాయర్లు కట్టినాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, రోడ్లన్నీ తెప్పించినాము, ఆ చెత్తకుండికి క్యాప్ పెట్టించినాము, ఆ నీళ్ళను కూడా ఫిల్టర్ చేయించినాము, వాటర్ను కూడా. ఇప్పుడు అన్ని 2 ఏళ్ల సంది రూపాయి ఇస్తలేరు, బంద్ అయ్యారు. అటు చూసేటోళ్ళే లేరు. కాంగ్రెస్ వచ్చింది, అటు చూసేటోళ్ళే లేరు. ఉన్న చెత్త అంతా అడిగే పంపిస్తుంది, పబ్లిక్ అంతా చచ్చిపోతున్నారు. నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకుంటురా నాయనా ఈ ఎమ్మెల్యే, ఎందుకురా ఈ 2 ఏళ్ల సంది రాజీనామా. ఈ స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, విపక్షాల నుంచి మాత్రమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా అభ్యంతరాలు వస్తున్నాయి ఈ డీలిమిటేషన్ పైన. దాంతోపాటు చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ ప్రక్రియ మొత్తం ఎలా సాగిందంటే ఏం చెప్తారు? బిందు, జీహెచ్ఎంసీ శివార్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలిపిన తర్వాత విస్తీర్ణం పెరిగింది. సో దీంతో 150 డివిజన్లను 300 డివిజన్లు కూడా చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపైన అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాప్రతినిధుల ఏదైతే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోకుండా కేవలం అధికారులు మాత్రమే ఏ విధంగా చేశారు, ఏ ప్రాతిపదికన చేశారని చెప్పి అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన చేశారా, మరి ఏ విధంగా చేశారు? ఎందుకంటే ఒక వార్డులో 80,000 మంది ఉంటే ఒక వార్డులో 20,000 మంది ఉంటున్నారు. సో ఇట్లా వార్డుల విభజన అనేటువంటిది సరిగా లేదు, ఓటర్ల సంఖ్య కూడా సరిగా లేదు, హద్దులు సరిగా లేవు. సో ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో గతంలో 2015లో వార్డులు పెరిగితే మళ్ళీ ఇప్పుడు వార్డులను 150 నుంచి 300కు పెంచారు. మరి ఇంత కీలకమైనటువంటి అప్డేట్లో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోలేదు, ప్రజలకు సంబంధించిన ఒపీనియన్ తీసుకోలేదని చెప్పి కేవలం ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి 7 రోజులు మాత్రమే అభ్యంతరాల స్వీకరణ పెట్టారు. 7 రోజులు ఏ విధంగా సరిపోతాయి, అసలు హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మేము ఏ డివిజన్లో కలుస్తున్నామని చెప్పి ప్రజలకు తెలియడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వార్డుల పెంపు చేయాలి అనేటువంటిది చెప్తున్నారు. ఈ రోజు దానికోసం స్పెషల్ కౌన్సిల్ సమావేశం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలు కూడా వాళ్ళ గలాన్ని వినిపించబోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఈ వార్డుల విభజన చేస్తుంది. కేవలం ఎంఐఎం పార్టీ కోసమే వార్డులను పెంచుతుంది. ఎంఐఎం సో ఈ విధంగా పెంచడం వల్ల వాళ్ళ అధికారం ఏదైతే రాజకీయంగా వాళ్ళు బలంగా మారుతారని చెప్పి సో బీజేపీ కాంగ్రెస్ పైన ఆరోపిస్తుంది. సో ఇట్లా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పైన ఆరోపిస్తున్నాయి. మరి ఈ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనైనా కూడా ఈ వార్డుల పెంపులో రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి అభిప్రాయాలను జోడించిన తర్వాతనే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటిది అందరూ పిలుపునిస్తున్నారు. అండ్ సాయి కిరణ్, కొన్ని చోట్లయితే ఈ వార్డు, ఈ నియోజకవర్గం పరిధిని దాటిపోయి వెళ్తున్న ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కరెక్షన్స్కి అవకాశం ఉందా వన్స్ ఈ నోటిఫికేషన్ ఇదంతా అయిన తర్వాత? ఖచ్చితంగా కరెక్షన్స్కు అవకాశం ఉంది అనేటువంటిది జీహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, కమిషనర్ చెప్తున్నారు. ఏదైతే అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఇది ఇప్పటికే శివార్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లు కూడా కలిశాయి. అక్కడ ఉన్నటువంటి అంటే ఒక మేడ్చల్కి సంబంధించినటువంటి ఒక జిల్లాలోనే దాదాపు 300-400 మంది కౌన్సిలర్ల పోస్టులు ఇన్ని రోజులు ఉండే, కానీ అవన్నీ కూడా ఇప్పుడు కేవలం ఒక 20 కార్పొరేటర్ల వరకు కుదించబడ్డాయి. అంటే దాదాపు 250 వరకు కౌన్సిలర్ పోస్టులు అన్నీ కూడా ఎగిరిపడ్డాయి. సో ఇట్లా రాజకీయంగా కూడా నిరుద్యోగం ఏర్పడింది, రాజకీయ పోస్టులన్నీ కూడా ఎగిరిపోయాయి. సో ఈ విధంగా కేవలం ఇన్ని కార్పొరేషన్లు, ఇన్ని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడం వల్ల రాజకీయంగా కూడా చాలా నిరుద్యోగం ఏర్పడింది అనేటువంటి, రాజకీయ పోస్టులు కూడా పోయాయి అనేటువంటిది చాలా మంది ఆరోపిస్తున్నారు. సో ఇట్లా రాజకీయంగా, పాలనాపరంగా, అధికారిక పరంగా ఏదైనా కష్టం చెప్పుకోవాలంటే జోన్కు వెళ్ళాలంటే జోన్ చాలా దూరం ఉండడం. ఇప్పుడు ఒక అయితే బోడుపల్లికి సంబంధించినటువంటి వాళ్ళను ఇక్కడ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కలిపారు. అంటే బోడుపల్లి వాళ్ళు ఏదైనా సమస్య ఉందంటే సికింద్రాబాద్ వరకు రావాలి. సో ఇట్లా అలాగే తుర్కయాంజాల్ కావచ్చు, వీళ్ళందరినీ చార్మినార్లో కలిపారు. సో మాకు చార్మినార్ వద్దు, ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అన్ని చార్మినార్కు పెడతారు, మా అభివృద్ధి ఆగిపోతుంది
వస్తుంది అనేటువంటి. సో ఇట్లా అనేక సమస్యలు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వాళ్ళ అభిప్రాయం మేరకే ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటిది కూడా జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్లు దాదాపు 3000 పైగా రిక్వెస్ట్లు కూడా వరుసగా 7 రోజుల నుంచి వచ్చాయి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి చెప్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.